హాయ్ అండి, నమస్తే అండి. చక్కటి రోజుని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవాతి దేవుని వందనాలండి. ఇగండి టమాటాలు అయిపోయినాయండి. నిన్న వెళ్ళి నారు తీసుకొని వచ్చానండి. మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి. రేపు సమ్మర్కి మనకు కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆ టైంలో ఎక్కువగా రేటు పోతూ ఉంటుందండి. అందుకని నేనేం చేశానంటే ముందుగానే పోయిన సంవత్సరం అయితే మరి ఆలస్యం చేసేళ్ళకి 250, 200 ఉన్నప్పుడు 150 ఉన్నప్పుడు టమాటాలు మాకు చాలా కరువుగా ఉందండి. అందుకని ఒకరోజు పోయిన సంవత్సరం బాధపడ్డాను కదా అని చెప్పేసి ఈ సంవత్సరం ముందుగానే మేలుకోవాలి. మరి టమాటాలు మనకి ఎంతో అవసరము, బయట కొనలేము అని చెప్పేసి మరి నారు తీసుకొచ్చానండి. ఇదంతా చెర్రీ టమాటాలండి. చాలా బాగా వచ్చినాయి. రోజు పైకి వస్తే రోజుకొకటి తినాలనిపించిందండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి ఈ టబ్బంతా కూడా చెర్రీ టమాటాల కోసమే ఉంచానండి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి కొన్ని నాటానండి. ఇదిగో పూత చూడండి ఎలా వచ్చిందో టమాటాలకి. చాలా చక్కగా వచ్చిందండి. చాలా చక్కగా చూడండి పూత ఎలా వచ్చిందో. కానీ సీజన్ మళ్ళీ అయిపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలని చెప్పేసి అన్నానండి. ఇది చూడండి ఈ పచ్చిమిరపకాయలు నేను అసలు వేయలేదండి. దానికి అయ్యే పడ్డాయి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఎన్ని కాయలు చూడండి ఒక్కసారి. చాలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. ఇదే విత్తనము అని నేను చెప్పేసి నేనైతే చాలా బాగుందని చూశానండి. ఇదిగో ప్లాంటేషన్ మళ్ళీ మిరపను టమాటా మళ్ళీ తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మళ్ళీ రేపు ఇబ్బంది పడకుండా ఇదిగో అయిపోతున్నాయండి. చాలా వరకు టమాటాలు చాలా వరకు అయిపోయినాయి. చాలా టమాటాలు ఉన్నాయి కొన్ని, కానీ పూర్తిగా అయిపోకుండా ముందే మరి చెయ్యాలి, తీసుకురావాలి అని చెప్పేసి మరి చేశానండి. ఇక ఉన్నాయండి టమాటాలు. కానీ ముందుగానే ఇది ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి నేను నిన్న తీసుకొచ్చి చేశానండి. చాలా అదిగోండి టమాటాలు మాకు స్కూల్కి అవసరం అండి, ఇంట్లో అవసరము ఇదంతా ఉంది కాబట్టి ముందుగానే నేను ఎక్కువ చెట్లు టమాటాలు ఉపయోగించి పడేయే అనవసరమైనవి అయితే నేను వేయనండి. అప్పుడు మాకు ఉపయోగపడేయే నేను వెయ్యాలి అని చెప్పేసి ఉన్నాను. బాయ్ అండి. అదండి బాయ్ అండి. మళ్ళీ ప్లాంటేషన్ మళ్ళీ చేస్తున్నానండి. ఇదేనా ఈరోజు ఉంటానండి. బాయ్ అండి.